హాయ్ నమస్కారం గైస్, ఈరోజు మీ విజయ్ బ్రౌన్ మాట్లాడుతున్నా. ఈరోజు టాపిక్ ఏదంటే డే 1 లో 1000 రూపీస్ ఎలా ఎర్న్ చేయాలని చెప్పేసి మొత్తం నేను వీడియోస్ అయితే చూపెడతాను. అయితే నా బిజినెస్ ఐడియాలు ఏం మొత్తం మీకు రివీల్ చేయను. ముందు నా రాబోయే వీడియోస్ లో మొత్తం నీకు రివీల్ చేస్తా ఒక్కొక్కటే. అప్పటిదాకా నా ఫిజికల్ లైఫ్ లో ఏమేమవుతుంటుందో మొత్తం మీకు వీడియో ద్వారా తెలుపుతుంటాను. అయితే ఈ రోజు ఎవరి చేతిలో వెళ్తున్నానంటే నా ఫ్రెండ్ చేతిలో వెళ్తున్నాను. అక్కడైతే ఆటో ఎత్తుకొని వస్తానని చెప్పిండు. ఇప్పుడు ఆటో దగ్గర వెళ్ళి మీకు వీడియోస్ అయితే చూపెడతాను. అలాగే వెళ్ళే ముందు ఇక్కడైతే మస్తు వ్యూ పాయింట్ కనపడిచింది. అందుకే ఒక షార్ట్ తీసుకున్నామని చెప్పి ఒక వీడియో తీసుకున్నా. ఇది ఎలా ఉందని చెప్పేసి ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే మా ఫ్రెండ్ గారి ఆటో దగ్గర అయితే వచ్చేసాను. అలాగే మేము వెళ్ళే ముందు మేము వస్తువు కొంచెం తీసుకొని పోతాము. కేలు ఒకటి, మళ్ళీ సంచులు తీసుకొని పోతాం. మా సంచులు తెమ్మని చెప్పాను మా ఫ్రెండ్ గారికి. సంచులు ఎత్తుకొని మళ్ళీ వాడు ఎందుకు వెళ్తున్నా అంటే పూజ చేద్దామని చెప్పిండు. అందుకే ఇప్పుడు మొత్తం పూజకి అంతా రెడీ చేసుకుంటున్నాడు. మళ్ళీ ఈ సామాన్ గిడ్లో అంటిస్తున్నాడు. అయ్యా మళ్ళీ సామాన్ గిడ్లు కూడా అంటిస్తాడంట. ఇదిగో చూడండి ఎలా అంటిస్తాడున్నాయి. ఇప్పుడు మావాడైతే సుస్తవుతున్నాడు. ఫ్రెండ్స్ సుస్తయిపోయి గాడి నాకు తోలడానికి ఇచ్చినాడు. ఇప్పుడు నేను తోలుతున్నా. సిటీకి వెళ్ళాక వానికి ఇస్తా, వాడు తోలుతాడు. ఇంకా అలాగే వెళ్ళే ముందు ఇక్కడ మంచి వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ చిబ్బళం డిస్టిక్ అని ఇక్కడ కొత్తగా రీసెంట్గా ఒక రోడ్ వేసిండ్రు. అయితే మస్తు వ్యూ ఉంది ఇక్కడ. నాకైతే వీడియో తీయడానికి కాలేదు. మా ఫ్రెండ్ గారికి వీడియో తీయమని చెప్పి ఇచ్చాను వానికి. అయితే వాడు సరిగా తీయలేదు. ఒకసారి చూడండి మీరు ఎలా తీస్తున్నాడు వాడు వీడియో. సరిగా చూపెట్టే ఇదైతే మస్తు కనబడుతుంది వ్యూ. నేను ఉంటే మస్తు కనబడితే థియేటర్లు తీస్తుంటున్నాయి. వాడైతే సరిగా తీయలే. నేను నెక్స్ట్ టైం అయితే 100% ఈ వ్యూ పాయింట్ ఎలా ఉందని చెప్పేసి మొత్తం నీకు నెక్స్ట్ వీడియోలో చూపెడతా. ఇది ఎక్కడ వస్తుందంటే చిబ్బళం డిస్టిక్ నంది హిల్స్ కాడ వస్తుంది. బండి అయితే పంచర్ అయిపోయింది భయ్య. అసలు వ్యాపారం అయితే బాగానే అయింది. 1000 రూపీస్ ప్రాఫిట్ కొట్టాను. అయినప్పటికీ ఇక్కడ పంచర్ అయితే అయింది. అది టూ పంచర్ అయినంట టైర్కి. మా ఫ్రెండ్ గారు అయితే ఎత్తుకొని వెళ్ళిండు. ఆడైతే అక్కడ రోడ్లో నుంచి లిఫ్ట్ అడుగుతున్నారు ఎవరికైనా. ఎవరు అవస్థలో ఎవరు ఇవ్వట్లే. మా ఫ్రెండ్ గారు అయితే టైర్ తెచ్చేసిండు. ఫిట్ చేసి మళ్ళీ మేము ముందున్న వీడియోస్లో మీకు ప్రాఫిట్ ఎంత వచ్చిందని చెప్పి మొత్తం చేపెడతాను. నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేసింది 6000 ఇన్వెస్ట్మెంట్ చేశాను బిజినెస్కి. అయితే ప్రాఫిట్ అయితే 2000 వచ్చింది. అందులో 500 రూపీస్ పంచర్కి 500 రూపీస్ అయింది. మళ్ళీ మాకు నాస్టాకు టిఫిన్కి మొత్తం చేరి 200 రూపీస్. మళ్ళీ డీజిల్కి వచ్చి 300 రూపాయలు అయింది. టోటల్ ఆఫ్ ఒక 500, 200, 700 ప్లస్ ఒక 300 టోటల్ ఆఫ్ 1000 రూపీస్ అయింది. 1000 రూపీస్ ఇంక మిగిలింది అంతే. మేమిద్దరు సగం తీసుకున్నాము. నా ఫ్రెండ్ గారు 500 రూపీస్, నేను 500 రూపీస్ తీసుకున్నాం భయ్య. అయితే ఈ రోజు ఏం అసలు టైం బాగలేదు. ఎందుకంటే 10 వెళ్ళాను. డే 1లోనే నాకు ఇలా అయింది. రేపైతే ట్రై చేస్తారు. రేపు 100% ట్రై చేసి రేపు 1000 రూపీస్ ప్రాఫిట్ కొడతాను. ఇంకా ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. ఉంటా బాయ్. సరే.